రామయ్య, లక్ష్మి అనే దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు రవి, చిన్నది సీత. పట్టణం అంచున ఉన్న చిన్న గుడిసెలో వారి జీవితం సాగుతుంది. డబ్బు ఎక్కువ లేదు, కాని ఆశ మాత్రం పెద్దదిగా ఉంటుంది. ప్రతిరోజూ తెల్లవారుజామునే రామయ్య లేస్తాడు. లక్ష్మి వంటగదిలో పొయ్యి వెలిగిస్తుంది. లక్ష్మి, ఈరోజు పని దొరుకుతుందా రామయ్య? దొరకకపోతే వెతుక్కుంటాం లక్ష్మి. మన చేతులు ఖాళీగా లేవుగా. రామయ్య కూలీ పనులకు వెళ్తాడు. లక్ష్మి పక్కింట్లలో పనులు చేస్తుంది. పిల్లలు కూడా చదువుతో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ తల్లిదండ్రులకు తోడ్పడతారు. నాన్నా, నేను స్కూల్ తర్వాత కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాను. కొంచెం డబ్బొస్తుందా? నేనత్తయ్యకు పూలు కట్టడంలో సహాయం చేస్తున్నా అమ్మా. లక్ష్మి పిల్లల మాటలు విని కళ్ళు తడుస్తాయి. లక్ష్మి, మీరు ఇలా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒకరోజు మన జీవితం మారుతుంది పిల్లలు. రామయ్య మెల్లగా అన్నాడు. కష్టం మనల్ని భయపెట్టదు. మనం కలిసి ఉంటే ఏదైనా సాధించగలం. కాలం గడిచింది. రవి చదువులో ముందుకు వెళ్లాడు. సీత కూడా మంచి విద్యార్థిని అయింది. వారి కష్టానికి ఫలితం వచ్చింది. రవి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు రామయ్య ఇంటి ముందు కూర్చుని అన్నాడు. రామయ్య, లక్ష్మి, మన కష్టం వృధా కాలేదు. లక్ష్మి నవ్వుతూ, అవును, మన కలలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆ గుడిసెలో మొదలైన జీవితం ఒక చిన్న ఇంటిగా మారింది. కాని వారు నేర్చుకున్న పాఠం ఒక్కటే. ఆ గుడిసెలో మొదలైన జీవితం ఒక చిన్న ఇంటిగా మారింది. కాని వారు నేర్చుకున్న పాఠం ఒక్కటే. కష్టపడితే కలలు తప్పక నెరవేరుతాయి. నీతి: కష్టం, ఐకమత్యం, పట్టుదల ఉంటే ఏ కుటుంబమైనా తన జీవితం మార్చుకోగలదు. చిన్న ప్రయత్నాలు కలిసి పెద్ద విజయంగా మారతాయి. లక్ష్మి పిల్లల మాటలు విని కళ్ళు తడుస్తాయి. లక్ష్మి